దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చదువుకుపోయే ముందు ఈ సమయంలో మనందరము యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడినటువంటి రాత్రిని, అక్కడ జరిగినటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో అందులో ఉన్నటువంటి యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. కనుక మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. అందరూ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి నిజమైన అర్థాన్ని మాకు దయచేయండి. నీ జ్ఞానాన్ని మాకు అందించమని మనం ఆయన్ని అడుగుదాం. దేవుడు మనకు అందిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను నాయన తండ్రి మేము చదివి అందరూ విషయాలను నాయన తండ్రి మేము గ్రహించినట్లు మాకు నీ గ్రహింపున దయచేయమని కోరుచుంటాం. అలాగనే నాయన తండ్రి ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మాకు అర్థమయ్యేటట్లు చేసి నీవే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగను ఆచరించాలని ఆయన ఆశపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పస్కా పండుగ కంటే ముందే ఈ విషయం జరుగుతుందని ఆయనకు తెలుసు. ఎందుకంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు వచ్చినటువంటి బాప్తిసమిచ్చే యోహాను ఒక మాట చెప్పారు. ఏమనంటే ఆయన చాట ఆయన చేతిలో ఉంది అని. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి, ఆయన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన చేతిలోనే ఉంది అని మరి బాప్తిసమిచ్చే యోహాను గారు చెప్పారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట చెప్పారు. ఏమనంటే నా ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు అని చెప్పాడు. కాబట్టి ఆయనకున్నటువంటి అధికారము ఆయన చేతిలో, ఆయన ఎంత గొప్పవాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు ఆయనని మనము కొనియాడక, ఆయన మనం స్తుతించక ఉండలేము. ఆయన పాదాలను మనము విడిచిపెట్టి ఉండలేము. ఇందాక పాట పాడుతున్నారు చక్కగా. ఏంటంటే ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఆయన నోరు మెదపలేదు అని. నిజమే, ఆయన నోరు మెదపలేదు. ఆయన అలాగనే ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ఏ విధంగా ఉంటుందని. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఒక పండుగ కంటే ముందే ఆయన ఎరిగి ఎలాగైనా సరే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చిందని ఆయనకు అర్థమయ్యి ఆ రోజున ఆ పస్కా పండుగకు ఆచరించాలని ఆయన ఆశపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది యూదుల్లో ఉన్నటువంటి గొప్ప ఆచారము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడినప్పుడు ఐగుప్తు దేశంలో వారు ఉంటుండగా మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ఆచారము, ఒక బలి పశువును అంటే ఏదైనా ఒక పశువుని వధించి దాని రక్తమును వారి గుమ్మంలోకి పెట్టినప్పుడు మరణదూత వారిని దాటి వెళ్ళి వారి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వచ్చినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఈ పస్కా పండుగ అనేది మనకు ఏప్రిల్ మాసంలో వస్తుంది.
కానీ వాస్తవంగా హీబ్రూ క్యాలెండర్ ప్రకారము వారి యొక్క మొదటి మాసం 14వ తారీఖున వస్తుందన్నమాట. హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా ఈ పస్కాని వారు ఆచరించడం అనేది మనం చూస్తే ఎలా ఆచరించాలి ఏంటి అనేది చూస్తే లేవీ కాండము 23వ అధ్యాయము 6వ వచనంలోను, అలాగనే సంఖ్యాకాండము 9వ అధ్యాయము 5వ వచనంలోను ఈ పస్కా పండుగను ఎలాగా ఆచరించాలి అనే యొక్క విధానము వారికి అక్కడ చెప్పబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. పస్కా పండుగకు వెళ్ళినప్పుడు పస్కా ఆచరించడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఇల్లు కూడా లేదు అక్కడ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఏంటంటే ఒక ఇంటికి వెళ్ళి వారికి చెప్పండి ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మీ దగ్గర పస్కాని ఆచరించాలని ఆశపడుతున్నారు, కాబట్టి మీ దగ్గరకు వచ్చి పస్కాని ఆరగిస్తారు, కాబట్టి దాన్ని సిద్ధం చేయమని చెప్పినట్లుగా మనం అక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ విధంగా ఆ పస్కాకి కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటు దాన్ని ఆచరించడానికి, ఎందుకంటే యూదుల ఆచార ప్రకారంగా దాన్ని చేయడానికి అక్కడ కూడుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయములోనికి మనం వస్తే 3వ వచనం నుంచి చదువుకుందాం. చాలండి. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడని, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందని ఎవరు ఎరిగి ఉన్నారు? ఆయన ఎరిగి ఉన్నాడని రాయబడింది. అంటే దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మరలా కనపడకుండా అయిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా ఆయన ఏమని చెప్తున్నారనంటే, మళ్ళీ తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు. తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని అంటే, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు వారికి అర్థం కాలేదని రాయబడింది ఇక్కడ బైబిల్లో. ఆయన వెళ్ళిన తర్వాత కానీ ఆయన చెప్పినటువంటి మాటలు వారికి అర్థమైనట్ట, అప్పటి వరకు అర్థం కాలేదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు ఆయన్ని వారు గుర్తించలేకపోయారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా వారు గుర్తించలేకపోయారు అనేది మనం చాలా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనము ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదమును కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడై ఉండి ఆయనను ఎవరు గుర్తించకుండా ఉండడం కోసమని ఆయన ఒక టవల్ తీసుకొని తన నడుము కట్టుకొని అందరి పాదాలు కడుగుతున్నారు. చూసేటువంటి వారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఏమని అనుకుంటారు? చూసేటువంటి వారు ఏమని అనుకుంటారు? అలా ఈయన ఎవరు అందరి పాదాలు కడుగుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ చూడడానికి మనుషుల పాదాలు కడిగినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క విధానంలో కనపడేదానికంటే సూక్ష్మంగా ఉండేదే ఎక్కువగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి ప్రతి కార్యంలో మనకు బాహంగా కనపడేది ఒకటి ఉంటే సూక్ష్మంగా జరిగేది ఇంకోటి ఉంటుంది. ఒక మనిషి కంటి చూపుతో లేనటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు కన్నులతో ముట్టుకోగానే బాగైంది.
ఒక అతనికి యేసుప్రభు వారు ఉమ్ము రాసి నేల మీద రాస్తే బాగైంది. కానీ అలాగున అయినప్పుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తే దయ్యం పట్టిన ఆమెకి దయ్యం వదిలిపోయింది, జ్వరము కలిగినటువంటి వారికి జ్వరము పోయింది. చెప్పినప్పుడు ఇక్కడ మాట మాత్రమే కనబడింది, కానీ జరిగినటువంటి కార్యము, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క పాపము పటాపంచలైపోయినటువంటి సంగతి ఎవరు గ్రహించరు. ఎందుకనంటే ఒక మనిషి జీవితంలో ఒక పాపాన్ని తీసివేయడానికి ఆయనకు అధికారం ఉంది. కాబట్టే సూక్ష్మంగా ఆయన చేసేటువంటి పని వేరే విధంగా కనపడుతుంది. అందుకే పేతురు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు పాదాలు కడుగుతుంటే వెంటనే నా పాదాలు నువ్వు ముట్టుకోవద్దు అని అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి ఆ పని, దాని వెనకాల ఉన్నటువంటి భావము, దాని వెనకాల ఆయన చేయబోతున్నటువంటి కార్యము వారికి తెలియదు కనుక. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నిజముగా మనకు తెలిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నిజముగా మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో నిత్య జీవం పోవడము చాలా సులభం. కానీ ఆయన మనకు అర్థం కావట్లేదు కనుకనే ఈ తపన అంతా. యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, నేను మీకు చదువుతాను. ఆయన చేసినటువంటి పనులను, ఆయన జన్మను, ఆయన మరణాన్ని గురించి మనము ఆలోచన చేయగలిగి దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనిషికి నిత్య జీవం కలుగుతుంది. దాన్నే మనం రక్షణ అని అంటున్నాం. అంటే ఆయన జననం ఎలా జరిగింది, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? దేవాది దేవుడై ఉండి మనుషుల మధ్యకి దిగి వచ్చాడు. ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? మళ్ళీ వచ్చిన తర్వాత ఆయనని చాలామంది దూషించారు, చంపాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువను తెలుసుకోలేదు. యేసు ప్రభు వారి యొక్క విలువను తెలుసుకున్నప్పుడు, ఆయన విలువ అర్థమైనప్పుడు, ఆయన యొక్క వాల్యూ అర్థమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు విడిచిపెట్టరు. ఎప్పుడైతే ఆయన విలువ మనకు అర్థం కాదో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిని చులకనగా చూస్తూ ఉంటారు అందరు. యేసు ప్రభు వారి యొక్క విలువ అర్థం కాలేదు అందరికీ. అంటే మనకు కూడా అర్థం కాలేదంటే మనకు కూడా అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, మనకు అర్థమైతే కరెక్ట్గా ఆయన విలువ మనం నిత్యజీవం పొందుకుంటాం, ఇమ్మీడియట్గా చనిపోతాం. అంటే ఆయన విలువ మనకు పూర్తిగా అర్థమైన రోజున, ఆయన గురించి మనకు పూర్తిగా అర్థమైన రోజున ఒక్క సెకండ్ కూడా భూమి మీద ఉన్నాం. ఆయనలోనికి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఆయన విలువ మనకు తెలియాలి, ఆయన చేసినటువంటి కార్యాల విలువ మనకు తెలియాలి. మంచిగా పాట పాడుతున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంత శ్రమ అనుభవించడానికి, అంత బాధపడడానికి గల కారణం ఏంటని మనము దాని వెనుక మనము ఆలోచన చేయాలి. పాట పాడినప్పుడు ఆ పాటనే కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం చదువుతున్నామని చదవకుండా ఆ వాక్యం వెనకాల ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట చూద్దాం. చూడండి, అపోస్తుడైనటువంటి పేతురు గారికి ఏం చెప్పారు? 7వ వచనం. అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా. అంటే అప్పటి వరకు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కాలేదు. యేసు ప్రభు వారు చేసేటువంటి కార్యాలు మనుషులకి అర్థం కావు. ఎందుకనంటే ఆయన చేసేది, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి పని ఒక సాధారణమైన మనిషి కంటే తక్కువగా చేస్తాడు. ఎవరికైనా బట్టలు లేకుండా ఉంటాయా? ఆయనకి 2 జతలు ఉన్నాయట. మనిషి కుమారుడికి పండుకోవడానికి స్థలము కూడా లేదు, తల వాల్చుకోవడానికి స్థలం కూడా లేదు. అంటే చూస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు,
అరే మీ యేసు ప్రభు వారు ఇంత పేదరికం అనుభవించాడా? ఎందుకంత పేదరికం అనుభవించాడు? ఎందుకంత కష్టపడాల్సింది వచ్చింది? ఈ సర్వస్వాన్ని సృష్టించి సర్వస్వానికి అధిపతి అయి ఉండి నరశరీరము ధరించి ఆయన ఈ లోకానికి దిగి వస్తే మూఢులైనటువంటి వారు, తెలియనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. చాలామంది పాస్టర్లని లేకపోతే వేరే వాళ్ళని చంపేస్తున్నారు. ఎందుకయ్యారంటే వాళ్ళకి తెలియట్లేదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువ వారికి అర్థం కాలేదు కనుక వారు అలాగ చేస్తున్నారు. యేసు ప్రభు వారి విలువ అతనికి తెలిసిందనుకోండి, ఆయన అలా చెయ్యడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నేను చేసేటువంటి పని నీకు తెలియదు, నేను ఎందుకు చేస్తున్నానో ఈ విధంగా అది నీకు తెలియదు, నీకు తర్వాత తెలుస్తుంది అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యంను మనకు అర్థం చేసేటప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ ఎందుకు అంత బాధగా అనిపించినప్పుడు ఆ మాట మనకి వినపడినప్పుడు వినడానికి కష్టతరంగా అనిపిస్తుంది, దాన్ని అంగీకరించడానికి చాలా బాధకరంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆ వాక్యాన్ని మనం లోపలికి తీసుకున్న తర్వాత, దాన్ని మనం అనుభవించిన తర్వాత వాక్యాన్ని ఏం చేయాలా? మన అనుభవంలోనికి రావాలి. మీ ఇంట్లో వంట చేస్తారు, వంట చేసేటప్పుడు ఇంట్లో వండినటువంటి వారు రుచి చూస్తారా లేదా? కదా, ఫస్ట్ అనుభవించేది మీరు వండిన వంటని వండిన వారే. తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి వడ్డిస్తారు, అప్పుడు వారికి ఆ రుచి తెలుస్తుంది. తర్వాత బంధువులు వస్తే బంధువులకు వడ్డిస్తారు, దాని రుచి తెలుస్తుంది. అట్లనే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి రుచిని, యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన్ని వేడుకుంటే ఆయన మనకు అది అర్థమయ్యేలాగా ఆయన తెలియజేస్తాడు. ఎప్పుడైతే మనకు ఆయనలో ఆయన ఏ ఉద్దేశముతో ఏ భావముతో మాట్లాడాడో ఆ భావం మనకు అర్థం కావాలి. అదేంటండి, మా పక్కన ఉన్నటువంటి మనిషి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో మాకు తెలీదు, యేసు ప్రభు వారి ఉద్దేశం మాకేం అర్థమవుద్దండి అని మనం అనుకోవచ్చు. నిజమే, ఎందుకంటే ప్రపంచంలో రంగులు ఎన్ని రంగులైతే ఉన్నాయో అన్ని రంగులుగా మనుషులు ఉన్నారు. అంటే అన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి గుణాలతో మనుషులు ఉన్నారు. కానీ వారే మనకు అర్థం కావట్లేదంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి భావం మనకు ఎలాగ అర్థమవుద్ది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి భావము ఆయన అర్థమయ్యేటట్లుగానే ఆయన చెప్పాడు. కాకపోతే ఆయన ఏ భావంతో చెప్పాడో దాన్ని మనం ఆయన్ని వేడుకోవాలి, ఆయన అడగాలి. తండ్రి, నువ్వు ఏ భావంతో చెప్పావో ఆ భావం మాకు అర్థం చేయి, అప్పుడు మాకు అర్థమవుతుందని మనం అడిగినప్పుడు ఆ భావాన్ని మనకు అందజేస్తాడు దేవుడు. చూడండి, అక్కడ మాట మనం చూద్దాం. చూడండి 7వ వచనంలో, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మొదట నువ్వు తెలుసుకుంటావు. నేనేం చేస్తున్నానో అనేది నీకు ఇక ముందు కొంచెం ముందుకు పోతుంటే నీకు అర్థమవుతుంటుంది. అనగానే మనోడికి తొందర ఎక్కువ అన్నమాట. ఏమన్నాడు చూడండి, చదవండి. పేతురు చాలండి. అంటే ఈయన భక్తి పరుని అనిపించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు దగ్గర నా పాదాలు తాకకూడదు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాదాలు తాకకుండానే మనం ఉన్నామా? మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాదాలను తాకట్లేదా? మనం ఆలోచన చేస్తే అందరూ ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు మన పాదాలు తాకట్లేదండి, మనమే ఆయన పాదాలను పట్టుకుంటున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఈ సర్వ సృష్టిని అధిపతి, ఈ సర్వ సృష్టిని అంతటినీ తయారు చేసినటువంటి ఆయన, ఈ భూమి ఆయనది. ఈ భూమి మీద నువ్వు కాలు నిలబెట్టినప్పుడల్లా ఎవరి మీద నిలబెడుతున్నావు? ఈ భూమి ఎవరిది?
ఈ ఆకాశం ఎవరిది, ఉన్నటువంటి చెట్లు ఎవరి, ఉన్నటువంటి వస్తువులు ఎవరి, అన్నీ ఆయనే కదా. లేదండి నేను శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులు వేసుకొని నేను మరీ బయటకు వస్తానండి, దేవుని ఆలయానికి వస్తానంటే కరెక్టే. మరి నీ బాత్రూంలో నువ్వు కడుక్కున్నప్పుడు నీ కాళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? భూమి మీద ఉంటున్నాయా, ఆకాశంలో ఉంటున్నాయా? అంటే భూమి మీదనే ఉంటున్నాయి. అంటే ఆయన మీద మనం ఉన్నామని మనం గ్రహించట్లేదు. ఆయన మీద మనం ఉన్నామని, మనలో ఆయన ఉన్నాడని, మన చుట్టూ ఆయన ఉన్నాడని, అన్ని పక్కల ఆయన ఆవరించి ఉన్నాడని మనం అనుకోవట్లేదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సముఖంలో ఇక్కడ నిలబడిన ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చామని మనం అనుకుంటున్నాం. నిజమే, యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఇక్కడికి వచ్చాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మీకు చెప్పబడుతుంది కనుక ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము దేవుని యొక్క జ్ఞానము మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది కనుక మీకు అలా కనిపిస్తుంది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన మీదనే మనం అన్నీ చేస్తున్నాం. ఆయన లేని స్థలం అంటూ ఏదీ లేదు. కానీ పేతురు గారికి అది అర్థం కాలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభు వారు ఏంటి, నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నాడు. వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నా చూడండి. అందుకు యేసు ఒకవేళ నేను నిన్ను కడగకపోతే నాకు నీకు పాలు లేదు అన్నాడు. పాలు అనే పదము మనకి బాగా సుపరిచితమైనటువంటి మాటే కదండి. మన వాళ్ళందరూ ఏమంటారు? ఎప్పుడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవరైనా ఒక మనిషి చనిపోయినప్పుడు మా పాలివారు వస్తారండి అంటారు తీసేటప్పుడు. అవునా? అంటే ఏంటి? ఒకే ఇంటి పేరు గలవారు, ఒకే గోత్రం కలిగినటువంటి వారు, ఒకే కుటుంబానికి చెందినటువంటి వారిని పాలివారు అంటారు. లేదంటే చేపలు పట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ చేపల వేటకు వెళ్ళినప్పుడు లేకపోతే ఆ వేటలో వచ్చినటువంటి చేపలన్నింటినీ పాలు కింద విడగొట్టుకుంటారు. అంటే ఏంటి? మనందరము కలిసి ఉన్నాము అని అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు అదే మాట చెప్తున్నారు. ఒకవేళ నేను నిన్ను తాకకపోతే నువ్వు నా పాలివాడి కిందగా లెక్కలోకి రావు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పైనే నేను ఉన్నానని, యేసు ప్రభు వారు నాలో ఉన్నాడని ఆయన గ్రహించి ఉంటే ఆయన ఆ మాట అనేవాడు కాదు. పేతురు వెంటనే తొందరపడి ఆ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారితో మనము కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు, యేసు ప్రభు పాదాల దగ్గర మనం ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, ఆయనతో మనం ఉండాలి అని మనకు ఆశ కలిగినప్పుడు, ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలనుకున్నప్పుడు, ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో మనకు అర్థమైనప్పుడు మనము ఏనాడు కూడా వెనక ముందు ఆలోచన చేయమన్నమాట. ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా నడుచుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట చెప్పినట్లుగా నడుచుకుంటాం. లేకపోతే ఆయన మాట ప్రకారంగా మనం జీవించలేము. మిమ్మల్ని అందరినీ మేము ప్రోత్సహించేది ఏంటంటే మీరు యేసు ప్రభు వారి మాట ప్రకారంగా జీవించాలన్నదే మా యొక్క కోరిక. అందరూ యేసు ప్రభు వారిని వెంబడించేవారిగా ఉండాలి. అంటే మేము వెంబడించట్లేదండి, మేము బాప్టిజం తీసుకున్నాము అని అంటే, వెంబడిస్తున్నారో మీరు లేదో, మీరు ఆయన మాటలు మీరు వింటున్నారో లేదో, మీరు ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నారో లేదో మీ లోపల మీకే అర్థమవుద్ది. మేము చెప్పనక్కర్లేదు, ఎవరికి వారికే. ఎందుకంటే ఇది బాహాటంగా చెప్పే విషయం కాదు, అంతరంగంలో జరిగేటువంటి విషయం. నువ్వు అంతరంగంలో నీ దేవుని మీద ధ్యాస పెట్టుకొని ఉన్నావా? అంతరంగంలో నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఉంటున్నావా? అంతరంగంలో ఆయన గురించే ఆలోచన కలిగి ఉన్నావా లేదా అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా వారు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, చదవండి. చాలండి.
చూసారండి, ఈయనకి ఎంత తొందరపాటు. యేసుప్రభు వారు పాదాలు కడుగుతారంటే సరే ప్రభు అని వద్దన్నవాడు, నువ్వు నాతో పాలు లేదు అనగానే అందరికంటే ఎక్కువ నేనే దేవునిలో ఉండాలనే కోరిక. ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మంచిదే. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా దేని మీద కూడా మీకు కోరిక ఉండకపోయినా పర్వాలేదు, కానీ దేవుని విషయంలో కోరిక ఉండాలి. దేవునిలో ఐక్యం అవ్వాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాసం చేయాలనే కోరిక ఉండడం చాలా మంచిది. వెంటనే అంటున్నాడు, నువ్వు నా పాదాలు మట్టుకే కడిగితే మళ్ళీ అయిపోద్దేమో, మొత్తం నా తల మీద నుంచి కూడా కడగని యేసుప్రభు వారిని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొంచెం ముందు చదువుదాం. చదవండి. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులను చూసి మీరు పవిత్రులు అని చెప్పారు. ఏమని చెప్పారండి? చెప్పాలి మీరందరూ. ఏమని చెప్పారు? పవిత్రులు అని చెప్పారు. నిజంగా వారు పవిత్రులేనా? చెప్పండి. యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత పవిత్రులు అంటే పవిత్రులే. ఎందుకంటే ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట నువ్వు ఒకవేళ నీకు ఆ యొక్క ఎబిలిటీ ఉన్నా లేకున్నా, నువ్వు దానికి అర్హత ఉన్నా లేకున్నా, ఆయన ఒకసారి ఆయన నోటమట ఆ మాట వచ్చిందంటే నీ జీవితంలో అది నెరవేరినట్లే. ఒక్కసారి యేసు ప్రభు వారు వాళ్ళు పవిత్రులు అన్నాక వాళ్ళు పవిత్రులే. అంటే పవిత్రులు అయినంత మాత్రాన మనం నిత్యజీవం వెళ్తామా? కానీ యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు? మీరు పవిత్రులే, కానీ మీలో ఒక ఆయన అపవిత్రంగా ఉన్నాడని చెప్పారు. మీలో ఒక ఆయన అపవిత్రంగా ఉన్నాడని చెప్పాడు. అంటే పవిత్రత అనేది మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. పవిత్రత అనగా మనందరము అనుకున్నటువంటి పవిత్రత కాదు. దేవుని యొక్క రక్తములో మనము కడగబడడం అనుదినము, అది మన జీవితంలో ఉండేటువంటి పవిత్రత. అది రోజు జరగాల్సినటువంటి ఒక పవిత్రత. చూద్దాం ఒకసారి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చదవండి. చాలండి. ఏమిటంటే అది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే బంధన లేనటువంటిది. ప్రతి మనిషి తన జీవితంలో బంధాలతో ఉన్నాడు. ప్రతి మనిషి తన జీవితంలో బంధాలతో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభువారి రక్తాన్ని అనుదినము తీసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే తెలుగులో నాకు ఈ పదము సరిగా తెలియదు, కానీ ఇంగ్లీష్లో చెప్పగలను. ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడారు ఇక్కడ యేసు ప్రభువారు. అంటే ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, తర్వాత కూడా జరుగుతుంది అని చెప్పడానికి యేసు ప్రభువారు 3 కాలాలను ఉద్దేశించి యేసు ప్రభువారు వాడినటువంటి మాట తెలుగులో, దానిలో ఆ వ్యాకరణంలో దాని సరైనటువంటి పదం మాకు తెలియదు కనుక మీకు చెప్పట్లేదు. ఇంగ్లీష్లో మాత్రం తెలుసు కానీ చెప్తాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడారు యేసు ప్రభువారు. అంటే ఏంటి అంటే పూర్వము కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఉందా అంటే ఉంది. మరి అప్పుడు కూడా ఉందా? ఉంది. మళ్ళీ తర్వాత కూడా ఉందా? ఉంది. ఆయన శరీరం ఉందా? ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది శిష్యులు ఆయన వెంబడిస్తున్నప్పుడు
నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసు అవుతాడని చెప్పారు. చెప్పిన వెంటనే టకా 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 లేచి వెళ్ళిపోయారు అందరు బయటికి. ఇది ఎంత కఠినమైనటువంటి మాట. మనిషి బ్రతికి ఉండగా ఆయన శరీరము ఆయన రక్తము మనం తాగడానికి వీలవుతుందా అని కొంతమంది సహోదరులు వేరే వాళ్ళు మైకులు పట్టుకొని చెప్తున్నారు, సవాల్ విసురుతున్నారు. ఏమనంటే, యేసు ఏ మనిషి శరీరంలోనైనా 5.5 లీటర్ల కంటే రక్తం ఎక్కువ ఉండదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము 5.5 లీటర్ల రక్తము అప్పుడే శిలువలో కార్చి అయిపోయింది. కానీ ఇంకా క్రైస్తవులు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం గురించి గొప్పగా చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఆయన శరీరము మనం తీసుకుంటున్నారు. అలా తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఎక్కడ ఉంది మాకు చూపించండి అని అంటున్నారు. అంటే చాలామంది పాస్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిబేట్లో పాల్గొంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక పాస్టర్ గారు మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు, మీరు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారా అని అన్నారు. మేము చెప్పామండి, తండ్రి ఏ సమాధానం చెప్తే అదే, మాకేమో తెలియదు, కానీ ఆయన చెప్తే మేము మీకు సమాధానం చెప్తామని చెప్పాం అని. మేము వారికి ఏం సమాధానం చెప్పామంటే, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని మీరు సూక్ష్మంగా చూడట్లేదు. మీరు ఎలా చూస్తున్నారు? బాహాటంగా చూస్తున్నారు. అందుకే 5.5 లీటర్ల రక్తం కనబడింది మీకు. ఆయన శరీరాన్ని సూక్ష్మంగా చూడట్లేదు. ఆయన శరీరాన్ని ఆయన చెప్పిన అర్థం వేరే, ఆయన రక్తం అని చెప్పిన అర్థం వేరే, కానీ మీరు చూస్తున్నటువంటి అర్థం వేరే. ఇప్పుడు మనము రొట్టె ద్రాక్షరసము ఆయన రక్తము ఆయన శరీరం అని మనం తీసుకుంటున్నాం. అది తీసుకోమని యేసుప్రభు వారు గురువారం సాయంత్రము ఆ యొక్క పాస్ ఓవర్లో చెప్పారు కనుక దాని ప్రకారంగా మనం కూడా ఆచరిస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన శరీరం ఎక్కడ ఉంది? ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన శరీరం ఉంది, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన రక్తం ఉంది. కానీ ఆ రక్తాన్ని, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అన్నప్పుడు ఆయన శరీరాన్ని ఎవరైనా తినగలిగారా? రక్తాన్ని తాగగలిగారా అంటే వారికి అర్థం కాలేదు. కానీ ఆయన శరీరాన్ని తిన్నారు, ఆయన రక్తాన్ని తాగారు వాళ్ళు. ఎలాగంటే ఆయన మాటలే ఆయన శరీరం, ఆ శరీరంలో వచ్చేటువంటి మాటలే ఆయన శరీరము, ఆయన మాటలో వచ్చేటువంటి జ్ఞానమే ఆయన రక్తము. ఎప్పుడైతే దేవుని యొక్క విషయము మనకు అర్థమవుతుందో ఆటోమేటిక్గా మనిషికి పాప క్షమాపణ జరుగుతుంది. ఎంతోమంది చర్చికి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత, ఇక్కడ వాక్యం విన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంతోమంది ఈరోజు వాక్యం విన్న తర్వాత నాకు నెమ్మదిగా ఉందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము అందరం ఉన్నాం ఇందులో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రశాంతత? ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్షమాపణ? ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చదివి దాన్ని గ్రహించుకున్నప్పుడు ఆ గ్రహింపు మనకు శక్తిని రక్తముగా మారి మన జీవితంలో కార్యం చేస్తుంది. కనుక మనల్ని పవిత్రులుగా చేసేటువంటి కార్యక్రమము అప్పుడే అయిపోలా, ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి పవిత్రత. ఎప్పటి వరకు పవిత్రత అంటే మన నిత్య జీవంలోనికి ప్రవేశించేంత వరకు మనం పవిత్రులుగా అవుతూనే ఉండాలి. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కరోజుతోనే అయిపోయేటువంటి పని కాదు, ఒక్కరోజుతోనే అయిపోయేటువంటి పని కాదు, ఒక క్షణంతో అయిపోయేటువంటి పని కాదు. ఇది మనం కంటిన్యూస్గా దేవుని యొక్క రక్తాన్ని తాగుతూ ఉండాలి, కంటిన్యూస్గా దేవుని యొక్క వాక్యాన్ని తింటూ ఉండాలి. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు? జీవాహారము నేనే అన్నారు, జీవాహారము నేనే అన్నాడు. ఆయన మాటలే మనకు ఆహారం, ఆయన మాటలే మనకు ఆహారమై ఉంది. ఆ మాటల్లో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో అది మనల్ని పవిత్రులుగా చేస్తుంది.
అందుకే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చదవండి, అక్కడ చదువుదాం 10వ వచనం. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాను, మీరును పవిత్రులు, మీలో అందరూ పవిత్రులు కాలేదు అన్నారు. అంటే ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ యేసు ప్రభువారి మాట వింటున్నారు, అంటే ఆయన శరీరాన్ని తింటున్నారు, ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, ఆయన రక్తాన్ని తాగుతున్నారు, కానీ పవిత్రత రాలేదంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉండగా కూడా అలాగ ఉంటారంటే ఉండగా కూడా ఉంటారు అలాగా. అంటే మనందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఒక్క మాట అంటే వాడు కూడా పవిత్రుడు అయిపోతాడు కదండి. అంటే అయిపోతాడు, కానీ మరి వాడికి శ్రద్ధ ఉండాలిగా దేవుని మాట మీద. దేవుని మాట మీద ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా అవ్వదు. ఆకాశంలో ధనం ఉందా అండి? చెప్పండి ఎవరైనా. ఆకాశంలో ధనం ఉందా? చెప్పండి. లేదు. భూమిలో ధనం ఉందా? లేదు. ఉందా? లేదు. కానీ ఆకాశం నుంచి వర్షం పడినప్పుడు, భూమిలో వేసినటువంటి విత్తనాలు, మనం భూమి మీద విత్తనాలు వేసినప్పుడు, కానీ అది పంట వచ్చినప్పుడు, ఆ పంట మనం కోసుకున్నప్పుడు అది మనకు ధనంగా మారుతుంది. అవునా కాదా? అట్లనే మనం దేవుని యొక్క విషయము, దేవుని యొక్క వాక్యము మీద పెట్టేటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో, ఆ శ్రద్ధ నీకు యేసుక్రీస్తు ప్రభువారి వాక్యములో ఉన్నటువంటి సత్యంలోనికి నడిపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నిత్య జీవంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తుంది. యేసు ప్రభువారు చెప్తున్న బోధ అంతా వింటున్నారు, యేసు ప్రభువారు చెప్పినటువంటి జ్ఞానమంతా వింటున్నారు, కానీ అక్కడ కూర్చున్నటువంటి ఆయనకి వేరే ఆలోచన తిరుగుతుంది. అంటే జ్ఞానం వింటున్నాడు, కానీ జ్ఞానం మీద ధ్యాస లేదు. వాక్యము వినబడుతుంది, యేసు ప్రభువారు చెప్పే మాట, కానీ దాని మీద ధ్యాస లేదు. ఇది నిజమా, ఇది అబద్ధమా, యేసు ప్రభువారు చెప్తున్నది సత్యమా, అవునా కాదా అనేది ధ్యాస లేదు. ఎంతసేపు ఆయన ఏమి చేస్తే, ఏ వ్యాపారం చేస్తే ఆయనకు డబ్బులు వస్తాయి, ఏ విధంగా అయితే ఆయన అభివృద్ధి కాగలడు అని ఆయన ఆలోచన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి కార్యాలు ఎలాగుంటాయో గమనిద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదాకు తన డబ్బు సంచిని ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ ఏమనుకొని ఉంటారు? మాకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్కరియోతు యూదా చాలా గొప్పగా కనబడ్డాడు అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి వారు అలాగ అనుకొని ఉండవచ్చు, చూస్తున్న వారికి అలా కనపడి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరికి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒకరికి ఒకటి ఇచ్చాడు, ఒక బాధ్యతను ఇచ్చాడు అని అంటే, వారికి ఏ దాని మీదైతే ఆసక్తి ఉందో, దేని మీదైతే వారికి శ్రద్ధ ఉందో దాన్నే ఇస్తాడు. దేని మీద శ్రద్ధ ఉంటే అదే ఇస్తాడు. దేవుని మీద శ్రద్ధ ఉన్నవాడికి దేవుడే అర్థమవుతాడు, దేవుడి మీద శ్రద్ధ లేని వాడికి ప్రపంచమే అర్థమవుతుంది. ఒకటే వాక్యం, కానీ ఎందుకు ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి? ఒకటే వాక్యము, ఎందుకు ఇంతమంది ప్రీచర్స్ ఉన్నారు? ఒకటే వాక్యము, ఎందుకు ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనము నిలబడి చూస్తే, యేసు ప్రభు వారు చెప్పినటువంటి బోధ దగ్గర మనం నిలబడితే, ఎవరు నిజంగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నారో, ఎవరు నిజంగా దేవుని మాట ప్రకారంగా ఉన్నది అనేది మనకు అర్థమైపోతుంది. దేవుని యేసు ప్రభు వారి మాట దగ్గర మనము నిలబడి చూడాలి. మేము ఈరోజు మీకు చెప్తున్నాం, బైబిల్లో ఉన్నటువంటి అందరు ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ,
ఎవరు ఏదైనా చెప్పని కాక యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటకు భిన్నంగా చెప్తే వారు ఎందుకు చెప్పారనేది మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 100% మనిషి నిత్య జీవానికి పోవడానికి కావలసినంత జ్ఞానాన్ని యేసు ప్రభువారు ఈ లోకంలో అందించి వెళ్ళారు. ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఒక వ్యక్తి గురించి, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు వారు ఈ విధంగా చేస్తున్నారండి, వారు ఈ విధంగా చేస్తున్నారు, చాలా గొప్ప వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారండి అని అన్నాం. అంటే మంచిది బ్రదర్, సంతోషము. కానీ వాళ్ళు అన్ని చేస్తున్నప్పుడు తొందరగా నిత్య జీవం పోవడానికి కూడా ప్రయత్నం చేస్తే బాగుండు కదా. అన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసే బదులు నిత్య జీవానికి కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా అని అనగానే ఆయన కొంచెం దైవజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి వెంటనే మీకు అర్థం కాదులేండి అన్నాడు నాతో. సరే, గొప్ప వాళ్ళే కానీ నిత్య జీవం పొందడానికి మనం ప్రయాసపడాలి. యేసు ప్రభు వారి మాటల మీద మనం ధ్యాస పెట్టుకోవాలి. ఆయన నడిచిన విధానం మీద ధ్యాస పెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు, ఎందుకు, ఎలాగా ఆ విధంగా ప్రవర్తించాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు అలా మాట్లాడాడో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము నిత్య జీవానికి వెళ్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ముందుకు వెళ్దాం త్వరగా. చాలండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 29వ వచనం చదువుదాం. చెప్పాను. చాలండి. ఇప్పుడు వారందరూ ఏం చేశారట? చివరిగా కీర్తన పాడి వెళ్ళిది అని అంది. కీర్తన ఎప్పుడు పాడాలండి? బైబిల్లో మనకు వాక్యం ఉంది. యాకోబు చెప్పాడు ఆ మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎప్పుడైనాను శ్రమ సంభవించినా అప్పుడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా. చాలండి. అంటే మనిషి జీవితంలో రెండు జరుగుతుంటాయి ఎప్పుడు. ఏంటంటే ఒకటి సంతోషము, ఒకటి బాధ. ఆ స్థాయిలు వేరుగా ఉండొచ్చు. బాధ కొంతమందికి కొంచెం చిన్న బాధ కలిగి ఉండొచ్చు ఆ సమయంలో. తర్వాత కొంతమందికి కొంచెం ఎక్కువ బాధ కలిగి ఉండొచ్చు, కొంతమందికి ఇంకెక్కువ బాధ కలిగి ఉండొచ్చు. ఒకవేళ సంతోషం కలిగితే కూడా ఒక మనిషికి కొంచెం చిన్న సంతోషం, పెద్ద సంతోషం, ఆ పెద్ద సంతోషం మహా ఆనందము అట్లా కలుగుతూ ఉండొచ్చు. అంటే మనిషి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనిషి జీవితంలో కలిగేవి రెండే, ఒకటి సుఖము, ఒకటి దుఃఖము. అంటే ఒకటి సంతోషము, ఒకటి బాధ. ఈ రెండే మనిషి జీవితంలో ఏ స్థాయిలో అయినా జరిగేది. ఏ స్థాయిలో అయినా, చిన్నపిల్లడి నుంచి పెద్దవారు పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా ప్రతి వ్యక్తికి జరిగేది ఇదే. కానీ యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీకు సంతోషం కలిగిన అని మీకు అనిపిస్తే మీరు ఒక పాట పాడండి. ఒకవేళ మీకు బాధ కలిగినట్టు అనిపిస్తే దేవుని వేడుకోండి అని చెప్పారు. అయ్యా నువ్వే దిక్కు అని వేడుకోవాలి. సంతోషం కలిగితే పాట పాడాలి. ఎందుకు పాడాలి? అయ్యా నువ్వే ఈ సంతోషం మాకు ఇచ్చావని పాట పాడాలి. అంటే రెండు సందర్భాల్లో కూడా మనిషి దేవుడినే చూడాలి తప్ప వేరే చూడకూడదని దాని భావం. సంతోషము కలిగినా దుఃఖము కలిగినా ఎక్కడ చూడాలి? యేసు వైపే చూడాలని దాని భావం.
కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి సిద్ధపడుతున్నారనే విషయం తెలిసి వాళ్ళందరూ కూర్చొని ఏం చేశారండి? పాట పాడారు. ఏం చేశారండి? వాళ్ళంతా పాట పాడుకున్నారు. అంటే యేసు ప్రభు వారు మరణ గడియలు దగ్గర పడుతున్నాయనే విషయము ఆయన చెబితే వారేమో సంతోషం అనిపించి పాటలు పాడుతున్నారు. అంటే వారికి తెలియదు ఆ సమయంలో మంచిగా తిన్నాము, మంచిగా ద్రాక్షరసం తాగాము అని వారికి తెలియదు కనుక వారు సంతోషిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి అక్కడి నుంచి వెళ్ళిన తరువాత ఆయన జీవితంలో జరిగినట్టు సంఘటనలు త్వరగా మనం చెప్పుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుంచి 46వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనకు పోయినట్లుగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనలో ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది. యేసు ప్రభు వారికి బాధ కలుగుద్దా చెప్పండి? యేసు ప్రభు వారికి బాధ కలుగుద్దా అమ్మా? అంటే శరీరంతో వచ్చాడు కాబట్టి, అంటే జీవుడిగా ఉన్నాడు కాబట్టి బాధ కలిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఏమనుకున్నారని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అని గుర్తించకుండా ఉండడానికి ఆయన బాధ చూపించాడు అంతే. ఎందుకంటే ఆయన గనక వారికి అర్థమైతే వారు నిత్య జీవానికి వెళ్ళిపోతారు ఆ క్షణమే. వారికి ఎప్పుడు అర్థమైంది తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి? ఒక్కసారి చూద్దాం. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15-16 వచనాలు. 16వ వచనం చదవండి. యేసు మహిమపరచబడినప్పుడు అంటే వీరికి ఎప్పుడు అర్థమైందంటే ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది. కానీ అప్పుడే అర్థమైతే ఎంత బాగుండు. మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చదువుతుంటే వాక్యము, ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం, ఇదేదో మొదట్లోనే అర్థమైతే ఎంత బాగుండేది అనిపిస్తుంది. అంటే అప్పుడు అంత శ్రద్ధ లేదేమో, అందుకే అది అప్పుడు అట్లా అర్థం కాలేదు. మనం శ్రద్ధ ఎంత పెంచుకుంటే, శ్రద్ధ అంటే ఏంటండి? ఇష్టము. చాలామంది మతాల గురించి మాట్లాడతారు కదా. దేశంలో ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన మతాలు 12 ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన మతాలు 3 ఉన్నాయి. మతము అంటే అర్థం ఏంటంటే ఇష్టము. కానీ మనకి మతం మీద ఇష్టం కాదు, దేవుని మీద ఇష్టం పెంచుకోవాలి. దాన్నే సంస్కృత భాషలో శ్రద్ధ అని అంటారు. తెలుగు భాషలో ఏమంటారు? ఇష్టము అంటారు. దాన్నే మన బైబిల్ లాంగ్వేజ్లో ప్రేమ అంటారు. అంటే మనం ఇష్టాన్ని పెంచుకోవాలి. ఎవరి మీద? దేవుని మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాటల మీద మన ఇష్టాన్ని పెంచుకోవాలి. అదే కనుక వారికి అప్పుడు గనక అంత శ్రద్ధ ఉంటే అప్పుడే వారికి అర్థమయ్యేది యేసు ప్రభువారి యొక్క గొప్పతనం. కానీ వారికి అర్థం కాలేదు. చూడండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే నుంచి అక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక దొంగను తీసుకుపోయారు అర్ధరాత్రి పూట. అది ఎంత బాధాకరమైన విషయం. యేసు ప్రభు వారి యొక్క విలువ వారికి తెలియలేదు, కానీ ఆయన శిష్యులకు కూడా అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువ మనకు అర్థం కాకపోతే మనం ఎప్పటికీ అలాగే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువ మనం రోజుకి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మీద ఇష్టం పెంచుకుంటేనే మనకు ఆయన విలువ తెలుస్తుంది. చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుంచి 22వ వచనం వరకు త్వరగా చదవండి.
ఉమ్, 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 ఆ, 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 ఆ. రహస్యంగా ఏమి చెప్పలేదు యేసుప్రభు వారు, అంత బాహాటంగానే చెప్పారు. కానీ బాహాటంగా చెప్పినా కానీ ఎందుకు పట్టుకోలేదు? ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు దేవుని యొక్క మాటలు సత్యాన్ని చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు దేవుని మాటల్లాగా వారికి అనిపించినాయి కాబట్టి వాళ్ళకి అర్థమయ్యి వారికి కోపం వచ్చింది. అందుకే కొన్ని సందర్భాల్లో యేసుప్రభు వారు అని చెప్పారు, ఏమని అంటే, సర్ప సంతానమా అని అన్నారు వాళ్ళని. సమాధులు కొట్టిన సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారని చెప్పారు. కొట్టగానే వారికి కోపం వచ్చింది. ఎందుకు మీరు నిత్య జీవంలోనికి ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనియ్యరు. కానీ ఇది కఠినంగా వారికి అనిపించింది. కానీ ఒక్క నిమిషం వారు ఆలోచన చేసి ఉంటే, ఆగి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన దాంట్లో ఎంత సత్యం ఉంది, ఎంత నిజం ఉంది, ఇది నిజమా కాదా అని వారు ఆలోచన చేసి ఉంటే వారు నిత్య జీవానికి వారు కూడా వారసులు అయ్యేవారు. ఎందుకనంటే వారు మూర్ఖంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయనను శిలువకు అప్పగించాలని ఆలోచన చేశారు. తర్వాత చూద్దాం, చూడండి, అక్కడ అన్న దగ్గరికి వెళ్ళారు, తర్వాత కైఫా దగ్గర తీసుకెళ్లారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63, 65 వచనాలు మనం గమనిస్తే, అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి కైఫా దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా ఉంటుంది. ఎందుకు ఇంతమంది దగ్గర తిప్పుతున్నారు? ఆయన వాక్యమే కదా చెప్పింది, సత్యమే కదా చెప్పింది. యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య జీవానికి వారసులు అవ్వడానికే కదా వచ్చింది ఈ లోకానికి. కానీ ఆయన అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ కూడా ఆయన్ని పరీక్షించారు. కానీ వారికి ఏం అర్థం కాలేదు. ఇది కనుక మనం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి గొప్ప, ఆయనకు ఉన్నటువంటి ఆయన చెప్తున్నటువంటి మాటలకు కానీ, ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి కార్యాలకు కానీ, ఆయన చెప్పిన బోధలకి కానీ చాలామంది ఆయన వెంబడిస్తున్నారు కనుక ప్రజలు తిరగబడతారని రహస్యముగా ఆయనని ఇలాగ చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. చూడండి, మొదటిసారి పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 37 వరకు మనం గమనిస్తే, మొదటిసారిగా పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. పిలాతు దగ్గర తీసుకుపోయినప్పుడు పిలాతుకి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఇదేం పెద్ద విషయం కాదు, వీరు అనవసరంగా ఈయన మీద నేరారోపణ చేస్తున్నారని వారికి అర్థమైంది. తర్వాత హేరోదు దగ్గరకు తీసుకెళ్ళారు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. చదవండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము 8, 9 వచనాలు. చాలండి. ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన దేవుని జ్ఞానాన్ని కోరుకొని ఉంటే బాగుండేది. దేవుడు తన మాటలు చెప్పి ఆయనకి కొంచెం ఎడ్యుకేట్ చేసేవాడు. కానీ ఈయన ఏమి కోరుకున్నాడంటే, ఈయన చాలా మహత్కార్యాలు చేశాడు బయట ప్రపంచంలో. ఈయన గురించి చాలా పేరు విన్నాం, యేసుప్రభు వారి గురించి. కాబట్టి మా దగ్గరకు వచ్చాడు కనుక యేసుప్రభు వారిని చూడాలని ఆయన ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు. కనుక యేసుప్రభు వారి దగ్గరకు వచ్చారు కనుక మా కోసం ఏదైనా ఒక అద్భుత కార్యం చేస్తే, ఒక సూచక్రియ చేస్తే చూడాలా, ఎలా చేస్తాడో చూద్దాము అంటే ఒక మెజిషియన్ లాగా అనుకున్నారు ఆయన్ని. హేరోదుకి ఎట్లా అర్థమైండు? హేరోదుకి ఎలాగ అర్థమైందండి? ఒక మెజిషియన్ లాగా అర్థమైండు. అంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే నీకు అర్థమవుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు దేవుడిగా నువ్వు చూస్తే యేసు ప్రభు వారు నీకు దేవుడిగా అర్థమవుతారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక గొప్ప నాయకుడిగా చూస్తే నాయకుడిగా నీకు అర్థమవుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని గొప్ప మేధావిగా చూస్తే గొప్ప మేధావిగా నీకు అర్థమవుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని
ఒక పేదవాడిగా చూస్తే ఒక పేదవాడిగా అర్థమవుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ఏ విధంగా ఏ కోణంలో నువ్వు చూస్తే మనిషి ఆ కోణంలో ఆయన అర్థమవుతాడు. అదే యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రతి మనిషికి ఒక్కొక్కలాగా యేసు ప్రభు వారు అర్థం కావడానికి గల కారణం ఇదే. ప్రతి రాజకీయ నాయకుడు అడిగితే బైబిల్ చదివారంటే మేము చదివామండి అంటారు. యేసు ప్రభు వారు గొప్పవారని చెప్తారు. సినిమా డైరెక్టర్లను అడిగితే వాళ్ళు చెప్తారు. అందరూ ఎందుకనంటే వారందరూ ఒక్కొక్క దృష్టితో వారు బైబిల్ చదువుతున్నారు కనుక వారికి ఆ దృష్టిలో వాళ్ళకి ఆయన అర్థమవుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అనే భావంతో, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మన కోసం దిగి వచ్చినటువంటి దేవుడు అనే భావంతో మనము ఆయన గ్రంథాన్ని చూస్తే ఆయన మనకు దేవుడుగా మనకు అర్థమవుతాడు. లేకపోతే నువ్వు ఏ దృష్టితో చూస్తే ఆ విధంగానే నీకు అర్థమవుతాడు యేసు ప్రభు వారు. దేవుని యొక్క వాక్యం చూద్దాం. అందుకే హేరోదు అలాగ అనుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22 నుంచి 26 వచనం చూద్దాం. మళ్ళీ పిలాతు దగ్గర రెండోసారి తీసుకొని వచ్చారు. చూసారండి, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలా కనపడ్డారో అంటే యేసుప్రభు వారు దుష్కార్యము చేసిన వాడిగా కనపడ్డాడట. మీకు ఎక్కడైనా యేసుప్రభు వారు యేసుప్రభు వారి చరిత్ర చదివినా, బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఎక్కడ చదివినా ఏ మనిషికైనా యేసుప్రభు వారు దుష్కార్యం చేసినట్టు కనపడ్డారండి? కానీ వారు కనపడ్డారు. అంటే ఏ మనిషి ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడతారు యేసుప్రభు వారు. చివరికి పిలాతు ఏమనంటే ఈలో నాకు ఏ పాపం కనపడలేదు అని ఆయన చేతులు కడుక్కున్నాడు. మీరు కోరుకుంటున్నారు కాబట్టి నేను మీకు అప్పచెప్తున్నా, దీనికి నాకు ఏ సంబంధం లేదన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని వారికి అప్పగించబడినట్లుగా మనం చూస్తాం. చివరి మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 37 వరకు చూస్తే ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయన వీపు పైన కొరడా దెబ్బలు కొట్టి ఆయన సిలువ వేయడానికి ఆయన పర్మిషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, సమయంలో మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి, యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని మనము, ఆయన దేవుడు అనే విషయాన్ని మనము దృష్టి పెట్టుకొని మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము అనగా దేవుని యొక్క కృప, ఆయన కనికరం మన మీద దిగి వస్తుంది. ఆయన జ్ఞానం మనకు అవసరం. ఎందుకంటే దేవుని జ్ఞానం తెలియకుండా మనము ఎవ్వరము నిత్య జీవానికి ప్రవేశించలేము. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే యేసుప్రభువారు తన్ను తాను తగ్గించుకున్నవాడు తగ్గించుకున్నవాడు ఎక్కడ హెచ్చింపబడతాడు? దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు, మనుషుల దృష్టిలో కాదు. మనుషులతో తను తాను తగ్గించుకున్నవాడు ఎలా కనపడతాడు? చేతగానోడురా అనుకుంటాడు, చావలేనోడు అనుకుంటారు. కానీ దేవుని దగ్గర మనం గొప్పవారిగా మనం కనపడాలంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాలు మనం పట్టుకుంటే, ఆయన శరణు వేడితే ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యము నాయన తండ్రి మేము వినడానికి మాకు నీ కృపను అనుగ్రహించారు, నీకు స్తోత్రము నాయన. నీ మీదే మనసు, నీ మీదే ధ్యాస, నీ మీదే ఆలోచన నాయన తండ్రి, నిన్ను గూర్చిన తలంపు కలిగి నాయన తండ్రి నిన్ను ప్రేమించుట మాకు నేర్పించండి స్వామి. నాయన తండ్రి నీ మాటలను నా తండ్రి నిన్ను ఇష్టపడటం మాకు నేర్పించండి. నీ మీద శ్రద్ధ దయచేయండి, నీ వాక్యం మీద శ్రద్ధను మాకు దయచేయండి నాయన తండ్రి. నాయన నీవైతే నాయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చావో, ఎలాగైతే వెళ్ళావో అదంతా నాయన తండ్రి నీవు ముందుగానే నిర్ణయించుకొని ఈ లోకానికి వచ్చావు
కానీ నాయన తండ్రి, నీవు ఏ విధంగా నడుచుకున్నావో, ఈ లోకంలో నువ్వు ఎలాగో తగ్గించుకొని జీవించావో, మేము కూడా అలాగనే నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని సమస్తం నీవే చేస్తున్నావని మేము ఎరిగి నీ సన్నిధిలో ముందుకు కొనసాగుటకు మాకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.